హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి మటన్ పులావ్. ఇది నేను ఇన్స్టాపాట్లో చేసా. రైస్ చూసారా ఎంత మంచిగా పొడి పొడిగా వచ్చింది. చూడ్డానికి దమ్ బిర్యానీ రైస్ లాగా ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఏమేమి కావాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1.5 kg మటన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సినవి మటన్ బిర్యానీ చేసి ఏమేమి కావాలో ఇంకవి చూసేద్దాము. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని డ్రై మసాలా వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత డ్రై మసాలా ఫ్రై అయిన తర్వాత గోలిన తర్వాత అందులోనే పొడుగా కట్ చేసుకోవాలి యాక్చువల్గా ఆనియన్స్ని. అండ్ పుదీనా ఇవి యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం లైట్గా మనం వేయించుకోవాలి. త్వరగా అవ్వడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. అండ్ కొంచెం గోల్డెన్ కలర్ అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మటన్ యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 kg మటన్ తీసుకున్నాను. మనం ముందుగా వేయించుకున్నవి అన్నీ మటన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మటన్లో వాటర్ ఊరే వరకు ఒక మీడియం ఫ్లేమ్లో క్యాప్ పెట్టేసేయాలి. ఇలా కొంచెం వాటర్ ఫామ్ అవుతాయి. వాటర్ ఫామ్ అయిన తర్వాత అందులోనే కారం అండ్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మనం వేసిన కారం ఉప్పు ముక్కలకు మంచిగా పట్టేలాగా కలుపుకొని ఒక 1 minute క్యాప్ పెట్టేసి వదిలేయాలి. ఆఫ్టర్ 1 minuteకి మనకి ఎంత క్వాంటిటీలో వాటర్ ఊరాయో చూసుకొని అప్పుడు మనం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక నేను 1/2 glass వాటర్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒకటే విజిల్ వచ్చే వరకు మనము పెట్టేసుకోవాలి. 80% మటన్ కుక్ అయ్యేలాగా చూసేసుకోవాలి. జస్ట్ 1 విజిల్ పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ విజిల్ వచ్చేలోపు మనం రైస్ కడిగి పెట్టేసుకోవాలి. కొంచెం నానుతుంది. నెక్స్ట్ మనం ఇంకా ఆఫ్టర్ 1 విజిల్కి చూడండి నాకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. స్మూత్గా వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ దీన్ని పీసెస్ అన్నీ సపరేట్ చేయాలి. మాకు యూజువల్గా ఇక్కడ నేను 2 విజిల్స్ పెడతాను. 6లో పెట్టేసి మాకు ఎలక్ట్రిక్ది కాబట్టి గ్యాస్. యూజువల్గా ఇండియాలో 3-4 విజిల్స్ పెడతారు. ఇక్కడ ఆయన మటన్ కూడా సాఫ్ట్గా మనకి లాతిగా దొరుకుతుంది. సో ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఇన్స్టాపాట్లో పెట్టేసుకోవాలి. ఇది మటన్ కాబట్టి నేను మీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. $30 minutes చూపించింది. నెక్స్ట్ ఇందులోనే మనము రైస్లో నుంచి వాటర్ సపరేట్ చేసేసుకొని ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఆ పీసెస్లో వేసి మనం కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా సపరేట్ చేసేసాం కదా పీస్, వాటి లోపల ఉన్న వాటర్ని ఇంకా వాటితో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో దాంతో మనం కొలిసి పోసుకోవాలి. నేను తీసుకున్న రైస్ కుక్కర్ కప్పుకి ఇది 1 glass. సో నాకు ఇక్కడ 2 glass మనకి సూప్ వచ్చేసింది. మిగతా 2 glasses నేను వాటర్ యాడ్ చేశాను. నేను 5 cups రైస్కి 8.5 glasses వాటర్ యాడ్ చేశాను. చూసారు కదా, 1/2 glass వాటర్ యాడ్ చేయను అంతే. మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేయాలి. అండ్ లెమన్ 1/2 lemon యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ముందుగానే నేను ఫ్రైడ్ ఆనియన్స్ నేను చేసేసుకున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం గీ యాడ్ చేసుకోవాలి.
ఇంక ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి అంతే. నెక్స్ట్ ఇంకా క్యాప్ పెట్టేసి ఇంకా వదిలేసేయాలి. మనకి టైమర్ పడుద్ది. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనకి టైమర్ పడుతుంది ఎన్ని నిమిషాలు అనేది. నాకు ఇక్కడ ఆల్రెడీ 30 మినిట్స్ అని చూపించింది. సో నేను ఏంటంటే 20 మినిట్స్ మాత్రమే ఇది ఇన్స్టాపాట్ పెట్టుకుంటాను. ఎందుకంటే 10 మినిట్స్కి ఇది కొంచెం మాడినట్టు అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో నేను ఓన్లీ 20 మినిట్స్ మాత్రమే పెట్టుకుంటాను. 9 మినిట్స్ ఉన్నప్పుడు నేను క్లోజ్ చేసేస్తాను, ఇంకా ఆఫ్ చేసేస్తాను. చూసారు కదా. నెక్స్ట్ దీన్ని వెంబటే క్యాప్ ఓపెన్ చేయకూడదు. ఇక్కడ మనకి ప్రెషర్ అనేది వెళ్ళిపోవాలి, ఎయిర్ అది వెళ్ళిపోయిన తర్వాతనే మనము ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా జస్ట్ ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత మనం క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. వావ్, ఎంత బాగుంది కదా. టేస్ట్ కూడా అంతే అద్దుర్సుంది. చెప్పడం కాదండి, నిజం చెప్తున్నాను. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. దీన్ని మనం ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఈ బౌల్లో మనకు కలపడానికి తీయడానికి రాదు కాబట్టి ఇంకో బౌల్లో రివర్స్ చేసి ఇలా వేసేసుకోవాలి. నేను ఎందుకు 10 మినిట్స్ ముందో ఆఫ్ చేశానో ఇప్పుడు మీరు చూస్తారు. అంతే, కింద జస్ట్ అడుగు అట్లా కలర్ ఫామ్ అయిపోతుంది. అదే మనం 10 మినిట్స్ పెట్టామనుకో మాడిపోతుంది. అందుకని బిఫోర్ 10 మినిట్స్ ముందు తీయాలి. ఇది కలిపితే మనకి రైస్ బ్రేక్ అయిపోతుంది. అందుకని నేను ఇలా ఎగరేస్తుండే మా ఆయన. నెక్స్ట్ చూడండి, పీసెస్ అన్నీ అలా పైకి వచ్చి చూడడానికే కాదు, అసలు చాలా యమ్మీగా ఉండే పులావ్. మీరు ట్రై చేయండి. చూడండి అసలు రైస్ ఎంత పుల్లలుగా మల్లెపూలాగా, అంటే ఐ మీన్ ఇలా ఒక్కదానికొకటి అతుక్కోకుండా ఎంత బాగా వచ్చింది కదా. దట్టు ఇది దమ్ బిర్యానీ లాగా. ఓకే, ఫైనల్ లుక్ చూసేద్దాం ఎలా ఉందో. వావ్, ఎంత ఎంత యమ్మీగా కనిపిస్తుంది కదా. పీస్ చూడండి, ఇలా ముట్టుకోగానే సునిగిపోతుంది. ఎంత స్మూత్గా ఉడికిపోయిందో. టేస్ట్ కూడా అంతే అదురుస్తుందండి. చెప్పడం కాదండి, నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.